వ్యవస్థలు కూలిపోయి లొంగిపోయి ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే సామాజిక రక్షణ ఉండదు. మేధావులు రాజకీయ నాయకులు తమ కోసమే కాకుండా దేశం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడితేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం. అందరూ మనకెందుకు అనుకుంటే దేశ భవిష్యత్తు ఏం గాను. దేశాభివృద్ధిలోనే మన అభివృద్ధి ఉందని మరవకూడదు. నేను మీకు కూడా కోరుతున్నా, మీరేమనుకుంటారంటే కొంతమంది ఇది డెప్త్కి పోకుండా ఎందుకు మీరు మాట్లాడుతారు, మీరు ఓడిపోతారా, అవతల ఓడిపోతారు, దానికి పెద్ద ప్రామినెన్స్. ఎట్లా ఓడిపోతారా, ఎందుకు ఓడిపోతారా చూడలేదా మీరు రియాక్షన్? ఎంత ఉధృతంగా పబ్లిక్ వచ్చారు. వాట్ ఈస్ ది ఇండికేషన్? డెమోక్రసీని అపహాస్యం చేస్తే మీరైనా కొంచెం రాజీ పడుతున్నారు, కానీ పబ్లిక్ రాజీ పడలా. ఒక కాల్ ఇచ్చాను 4:35కి, ఎండల్లో బులోమని వచ్చి పడుకున్నారు. 4:30 వరకు ఉన్నారు. వాళ్ళకి చేతులతో వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నారు. అదే మరి హైదరాబాద్ నుంచి ఒక్క మాట చెప్పే కొందికి ఇన్సెక్యూరిటీ వచ్చి చెక్ పోస్టులు ఎక్కడ ఏమి లెక్క పెట్టుకోకుండా దొరికిన వాహనంలో పరిగెత్తా వచ్చాడు. నిన్న కూడా నేను ఫీల్ అయ్యా, బాధపడ్డా. తిరిగి పోవాలంటే బస్సులు లేవు. ఇక్కడ ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయలేదు. బికాస్ నా కంట్రోల్ లేదు ఈ ప్రభుత్వం. రాష్ట్రం కోసం వచ్చిన వాళ్ళకి తిరిగి బస్సులు లేకపోయాను. నేను బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నా. ఆ శక్తి లేకుండా పోయేదాని వల్ల. ఈరోజు రాత్రి లేటుగా పోయారు వాళ్ళంతా. రాత్రి పోతే బస్సులు లేకుండా ఏదో ఒకటి పోవాలి, మళ్ళీ పని చేసుకోవాలి పోయని నానా అవస్థలు పడి తిరిగి వెళ్ళారు. వై? ఎందుకు వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేశారు? అన్యాయం జరిగిందని, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పరిస్థితి వచ్చారు. వాళ్ళకి నిజంగానే అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ వాళ్ళకి పాదాభివందనం చేస్తాను. అలాంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తి ఈరోజు కాపాడుతాను ప్రజాస్వామ్యాన్ని. అందుకే ఎవడు మాట్లాడినా దెర్ ఇస్ అండర్ కరెంట్ 150 కాదు, ఇట్ మే గో ఎనీ లెవెల్.